Archana, I extend a warm welcome to all of you to this awareness session on Waqf Amendment Act 2025. మిత్రులారా, వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఒక అవగాహన కార్యక్రమంగా ఇది మనం ఏర్పాటు చేస్తున్నాము. మిత్రులారా, చట్టానికి సవరణ జరిగింది. వక్ఫ్ చట్టానికి సవరణ చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనిని వ్యతిరేకించే హక్కు ఈ దేశంలో ప్రజాస్వామికంగా ఎవరికైనా ఉంటుంది. రోడ్డెక్కే హక్కు ఉంటుంది. ఈ అమెండ్మెంట్ని మేము అంగీకరించమని రోడ్డు మీద ఊరేగింపు తీసే హక్కు ఉంటుంది. పత్రికల్లో ప్రకటన ఇచ్చే హక్కు ఉంటుంది. కానీ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రోడ్ల మీదకొచ్చి పాకిస్తాన్ జిందాబాద్ అనే హక్కు మాత్రం ఎవరికీ ఉండదు. దురదృష్టవశాత్తు భారతదేశంలో వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో శుక్రవారం నాడు జరిగినటువంటి ఊరేగింపుల్లో పాకిస్తాన్ జిందాబాద్ నినాదం వినిపించింది. కాబట్టి ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళు వక్ఫ్ని సమర్థిస్తున్నారా, పాకిస్తాన్ని సమర్థిస్తున్నారా? ఈ ప్రశ్నకి వాళ్ళు ముందు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. వక్ఫ్ గురించి మనము సవరణలో లేకపోతే డిఫెన్సో లేకపోతే స్పష్టీకరణలో ఇచ్చే ముందు వక్ఫ్కి పాకిస్తాన్ జిందాబాద్కి ఉన్న సంబంధం ఏమిటి అన్నది వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి ఉంది మిత్రులారా. మనలో చాలామంది వక్ఫ్ దాని సవరణను దీని గురించి ఒక పరిమితమైనటువంటి కోణంలోంచి ఆలోచిస్తున్నాము. ఈ వక్ఫ్ సవరణ చట్టము వెనుక ఉన్నటువంటి భూమికను, దాని లోతుపాతుల్లోకి చాలామంది వెళ్ళడం లేదు. చర్చ అంతా కూడాను చట్టంలో ఏముంది, దీనివల్ల ఏమి నష్టము, ఏమి లాభము, దీనికే పరిమితమైంది. వాస్తవానికి కొద్దిగా మనం మన దేశ చరిత్రలోకి వెళ్ళినట్లయితే 1857లో మొట్టమొదటి తిరుగుబాటు బ్రిటిషర్ల పైన ఈ దేశంలో జరిగింది. ఈ పోరాటము జరిగినప్పుడు ముస్లిములు హిందువులు కలిసి ఒక పక్షాన ఉండి బ్రిటిషర్ల పైన యుద్ధం చేశారు. వాళ్ళు అల్లాహు అక్బర్ నినాదం ఇచ్చేవాళ్ళు, దీన్ దీన్ అని నినాదం ఇచ్చేవాళ్ళు, హరహర మహాదేవ్ అని చెప్పేసేసి మారో ఫిరంగీకో అని చెప్పి హిందువులు నినాదం ఇచ్చారు. ఫిరంగి అంటే విదేశీ, బ్రిటిషర్ అన్నమాట. యూరోపియన్ని ఫిరంగి అనేవాళ్ళు. ఒకే పక్షాన హిందువులు ముస్లిములు దాదాపు 1000 సంవత్సరాలు కలహించుకున్న తరువాత, పరస్పర ఘర్షణలు జరిగిన తరువాత మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో హిందువులు ముస్లిములు భుజానికి భుజం కలిపి ఆంగ్లేయుల పైన పోరాడారు. ఈ పోరాడే సమయంలో మరాఠా హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో సుల్తాన్గా నవాబుగా ఉన్నటువంటి మొఘల్ నవాబు అయినటువంటి బహదూర్ షా జఫర్ని రాజుగా ప్రకటించారు. స్వతంత్ర భారతదేశపు రాజ్యాన్ని పరిపాలించే రాజుగా బహదూర్ షా జఫర్ని ప్రకటించారు. ప్రకటించింది ఎవరు? జీవితకాలము ఢిల్లీ ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ, మొఘలుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ పోరాడినటువంటి మరాఠాలు. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిములు ఏమన్నారంటే, హిందువులు ముస్లిములు కలిసి పోరాడుతున్నాం కాబట్టి హిందువుల మనోభావాల్ని కాపాడడం కోసము మేము గోహత్యను పూర్తిగా బంద్ చేస్తాము, ఆపేస్తాము. లిఖితపూర్వకంగా గోహత్యను మేము నిలుపు చేస్తున్నాము. ఇక ఈ దేశంలో గోసంతతి వధ జరగదని ముస్లిములు లిఖితపూర్వకంగా ఇచ్చారు. దానితో పాటు అయోధ్యలో ఉన్నటువంటి రాముని యొక్క జన్మభూమిని హిందువులకు అప్పగిస్తామని చెప్పారు. ఇదంతా ఎప్పుడు జరిగిందండి? 1857లో జరిగింది. 1857 తిరుగుబాటుని 2 సంవత్సరాల్లో బ్రిటిష్ వాడు అణిచివేశాడు. కానీ వాడికి ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది? ఈ దేశంలో హిందువులు ముస్లిములు కలిసి ఒక పక్షాన గనక వచ్చినట్లయితే మా పరిపాలన సాగదు. కాబట్టి వీళ్ళని విడగొట్టాలి, చెడగొట్టాలి, పడగొట్టాలి. దీనికి అన్నిటికన్నా సులువైన మార్గం ఏంటంటే ముస్లిం సముదాయంలో వేర్పాటువాదాన్ని పెంచాలి. ఇది 1857 తరువాత జరిగింది. 1857 తరువాత 1871లో W.W. హంటర్ అనేటటువంటి వ్యక్తి, వీరు విద్యారంగానికి చెందినటువంటి వాళ్ళు. హంటర్ గారు ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా చాలా పెద్ద పుస్తకాన్ని రాశారు. దేశానికి స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాల తరువాత కూడా హంటర్స్ బుక్ ఆన్
ఎడ్యుకేషన్ మనం ఈ రోజు కూడా చదువుతున్నాం. ఇట్ ఈస్ ద స్టాండర్డ్ బుక్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది ప్రొఫెసర్స్ అండ్ టీచర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. ఈ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ అనేవాడు ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకం పేరు ఇండియన్ ముసల్మాన్స్. ఇండియన్ ముసల్మాన్స్ని ఏ రకంగా వాళ్ళలో విచ్ఛిన్న భావాల్ని రేకెత్తించవచ్చు, ఏ రకంగా వాళ్ళని మిగతా సముదాయం నుంచి వేరు చేయవచ్చును, ఇది దానికి సంబంధించినటువంటి ఒక బ్లూ ప్రింట్ని ఆయన ఈ డబ్ల్యూడబ్ల్యూ హంటర్ రాశాడు. ఈ హంటర్ రాసినటువంటి ఇండియన్ ముసల్మాన్స్ పుస్తకం వచ్చినటువంటి కొన్ని సంవత్సరాలకి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది. 1890s, 1870, 1880sలో కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైంది. ఆ తరువాత 1906లో ఢాకాలో నవాబ్ సలీముల్లా నాయకత్వంలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. ముస్లిం లీగ్ ఏర్పాటుకి, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటుకి సహకరించినటువంటి హ్యూమ్స్ అండ్ వెడన్బర్న్ అనేటువంటి బ్రిటిష్ ఆఫీసర్లు ఏ రకంగానైతే ప్రయత్నం చేశారో సరిగ్గా అదే రకంగా బ్రిటిష్ ఆఫీసర్లు ప్రయత్నం చేసి ముస్లిం లీగ్ని ఏర్పాటు చేశారు. పార్టీ ముస్లిం లీగ్ ఏర్పాటు చేసింది ఢాకా మహారాజా అయినటువంటి, ఢాకా నవాబ్ అయినటువంటి సలీముల్లా. దాని వెనక ఉన్నది బ్రిటిష్ అధికారులు. దాని తరువాత ముస్లిం లీగ్ ఏర్పాటైనటువంటి కొద్ది రోజుల్లో 1906లో ముస్లిం లీగ్ ఏర్పాటైంది. 1909లో ఈ దేశంలో హిందువులకి ముస్లింలకి సపరేట్ ఎలక్టరేట్ ఏర్పడింది. సపరేట్ ఎలక్టరేట్ అంటే ఏంటి? ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ల సిస్టమ్ కాదు. పాత తరం వాళ్ళకి తెలుస్తుంది. ఒకే ఊరిలో, విజయవాడ అనే ఊరిలో, విజయవాడకి ఒక ఎంపీ ఉంటాడు. హీజ్ అ హిందూ ఎంపీ, voted in by only Hindu voters. There will be a Muslim MP who will be voted in by only Muslim voters. ముస్లిం ఓటర్లు హిందూ అభ్యర్థికి ఓటు వేయలేడు, హిందూ అభ్యర్థి ముస్లింకు ఓటు వేయలేడు. అంటే ఒకే నియోజకవర్గంలో రెండు ప్యారలల్ కాన్స్టిట్యుయెన్సీస్ తయారు చేశారు. దీన్ని కమ్యూనల్ ఎలక్టరేట్ లేదా సపరేట్ ఎలక్టరేట్ అంటారు. మింటో మార్లే సంస్కరణలో అంతర్భాగంగా ఇది వచ్చింది 1909లో. 1906లో ముస్లిం లీగ్ వచ్చింది, 1909లో ఇది వచ్చింది. 1909 నాటికి అలీగఢ్లో స్టార్ట్ చేసినటువంటి ఆంగ్లో మహమ్మదన్ ఓరియంటల్ స్కూల్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఇవన్నీ ఒక క్రమంలో జరిగినాయండి. వక్ఫ్కి దీనికి సంబంధం లేనట్టు అనిపిస్తుంది, కానీ దెర్ ఈస్ అ డెఫినెట్ కనెక్షన్ బిట్వీన్ ఆల్ దీస్ థింగ్స్. ఒక మామూలు స్కూల్గా థియోడర్ బెక్ అనే బ్రిటిషరు ప్రారంభించినటువంటి స్కూలు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీగా మారింది. ది నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. దానికి వ్యతిరేకంగా బనారస్ హిందూ యూనివర్సిటీ రావాల్సి వచ్చింది. బనారస్ హిందూ యూనివర్సిటీని మన నాయకులు పేరెక్కడ మార్చేస్తారోనని భయపడి మదన్ మోహన్ మాలవీయ గారు ప్రతి ఇటుక మీద BHU అని రాయించారు. HB కన్నా U కన్నా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే రేపు ఎవరన్నా మొత్తం యూనివర్సిటీని బద్దలు కొట్టినా ఈ ఇటుకల మీద H అనేది బయటపడాలి, ఇది ఎవరిదో తెలియాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆయన పెట్టారు. అది వేరే విషయం, దానికి మన చర్చకి సంబంధం లేదు. సరిగ్గా ఇది జరిగినటువంటి కొన్ని సంవత్సరాలకి యుల్ బి సర్ప్రైజ్డ్. అంటే వక్ఫ్కి ఎక్కడ లింకేజ్ ఉంది అన్నది మనకు అర్థం కావాలన్నట్లయితే నిజానికి 1894లో వక్ఫ్ అంటే ఏమీ లేదండి. మనకి ఏ రకంగానైతే మనందరం కూడాను దేవుడి కోసము భూముల్ని దానమిస్తాము, ఆస్తులు దానమిస్తాము, బంగారాన్ని దానమిస్తాము, రకరకాల సేవలు చేయిస్తాము, సేవలు చేసే వాళ్ళకు భూములు కేటాయిస్తాము, దేన్నైతే ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నటువంటి పేరుతో వ్యవహరిస్తున్నామో ఆ శాఖ ఏర్పడటానికి ముందు హిందూ సమాజము తమ మందిరాల్ని కాపాడుకునేందుకు ఏ సహాయం అయితే చేసిందో అదే రకంగా ముస్లిములు కూడా తమ తమ సంస్థల్ని కాపాడుకోవడానికి నిధులు ఇచ్చారు. పర్ఫెక్ట్లీ లీగల్, తప్పు లేదు. ఎందుకంటే ప్రతి మతంలో ఉన్నవాడికి తన మతాన్ని పాటించాలన్నటువంటి కోరిక ఉంటుంది, అది పెరగాలన్న కోరిక ఉంటుంది, దానికోసం ఆర్థిక సహాయము దన్ను ఇవ్వాలన్నటువంటి భావన ఉంటుంది, అందులో కూడా అభ్యంతరం లేదు. కాబట్టి ముస్లిములు ఈ దేశంలో భూములు ఇచ్చారు, రాజులు ఇచ్చారు, ధనవంతులు ఇచ్చారు,
డబ్బున్నటువంటి వాళ్ళు కూడా ఇచ్చారు. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఇచ్చారు, మన దేశంలో కూడా ఇచ్చారు. ఆ రకంగా దేవునికి ఇచ్చిన భూమిని ఇంకా మ్యూటేషన్ చేయడానికి వీల్లేదు. ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. వక్ఫ్ అంటే ఇక్కడితో అంతము అని అర్థం అనమాట. ఇక్కడితో ఇంకా దీని లావాదేవీలు సమాప్తమని. కాబట్టి దేవుడికి ఇచ్చింది మళ్ళీ నేను ముట్టుకోను. ఇది వక్ఫ్. కాబట్టి చాలా పవిత్రమైనది, చాలా మంచిది. దాని వెనుకున్నటువంటి ఉద్దేశం మంచిది. నా ధర్మము, నా ధర్మంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి లాభం కలగాలని అనుకోవడము, ఇవన్నీ కూడా చాలా మంచి విషయాలు. నిజానికి ఇస్లాంకి 5 మూల స్తంభాలు ఉన్నాయి. ఆ 5 మూల స్తంభాల్లో ఒక మూల స్తంభము జకాత్. నమాజ్ ఉంది, అదేవిధంగా హజ్కి వెళ్ళడం ఒకటి ఉంది. ఈ రకంగా 5 రంజాన్ నెలను పాటించి ఉపవాసం ఉండడం ఉంది. ఇట్లా 5 ప్రధానమైనటువంటి పిల్లర్స్ ఉన్నాయి. అందులో ఒక పిల్లర్ పేరు జకాత్. జకాత్ అంటే దానము చేయటం. ఎవరికి దానం చేయాలి? పేదల కోసము, నా సమాజంలో ఉన్నటువంటి పేదల కోసము దానం చేయాలి, వాళ్ళ బాగు కోసం దానం చేయాలి. ఈ జకాత్ నుంచి ఉద్భవించిందే వక్ఫ్. దేవునికి ఇచ్చింది ఇంకా మళ్ళీ నేను తిరిగి తీసుకోను. హిందువుల్లో ఎంత పవిత్ర భావన ఉందో ముస్లింల్లో అంతే పవిత్ర భావన ఉంది. కాబట్టి వక్ఫ్ ఈజ్ పర్ఫెక్ట్లీ రైట్. ఇట్ ఈజ్ మోరల్, ఎథికల్ అండ్ రిలీజియన్ వైజ్ ఇట్ ఈజ్ ఎ రైట్ ప్రపోజిషన్. దానిలో అభ్యంతరం లేదు. అయితే ఈ వక్ఫ్ పేరిట కుటుంబపరమైన ట్రస్టులు రావడం మీద సవాలు చేస్తూ బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ప్రివీ కౌన్సిల్కి వెళ్ళారు. ప్రివీ కౌన్సిల్ అంటే అప్పట్లో మన దేశానికి చెందినటువంటి కేసులు మన దేశంలో పరిష్కారం కాకపోతే వాటిని లండన్లో ప్రివీ కౌన్సిల్ అని ఉండేది. ఆ కౌన్సిల్కి వెళ్ళి ఆర్గ్యూ చేసేవాళ్ళు. ఈ లండన్ ప్రివీ కౌన్సిల్లో 1894లో ఈ వక్ఫ్ చట్టాన్ని, అసలు వక్ఫ్ అనేది ఉండటం అవసరం లేదు, ముస్లింలకు వేరు ఆస్తులు ఉండాల్సినటువంటి అవసరం లేదు, దేవాదాయం వాళ్ళ యొక్క మతపరమైనటువంటి ఆస్తులు ఉండాల్సిన అవసరం లేదని చెప్పి తీర్పునిచ్చారు 1894లో. ఇది ప్రపంచవ్యాప్తంగా బ్రిటన్ పరిపాలించిన అన్ని చోట్ల అమలైంది ఎక్సెప్ట్ ఇండియా. సరిగ్గా 1913లో బ్రిటిష్ ప్రభుత్వము ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ అనేటటువంటి యాక్ట్ తీసుకొచ్చింది. క్రానాలజీని చూడండి మీరు ఒకసారి. 1906 ముస్లిం లీగ్ ఏర్పాటు, 1909 కమ్యూనల్ ఎలక్టరేట్, 1910-11కి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటు, ఆ తర్వాత 1913లో ముసల్మాన్ వక్ఫ్ వ్యాలిడేటింగ్ యాక్ట్ వచ్చింది. ఇవన్నీ కూడాను మిగతా సమాజం నుంచి వేరు చేసేటటువంటి యత్నం. 1923 ఆగస్టు 5వ తారీఖున ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ అనేటటువంటి మరొక చట్టం వచ్చింది. దీన్ని వద్దని చెప్పి ప్రివీ కౌన్సిల్ కొట్టేసిన తరువాత ఎందుకు వచ్చింది ఈ దేశంలో? ఎందుకంటే ఈ దేశంలో నేను వేరు, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదన్నటువంటి భావాన్ని కల్పించాలి. ఈ 1923 తరువాత 1935లో ఈ దేశంలో షరియా చట్టాలు వచ్చినాయి. ఈ షరియా చట్టం వచ్చిన తర్వాత వాడి వివాహ పద్ధతి వేరు, వాడి ఆస్తి పంపకాల పద్ధతి వేరు, వాళ్ళకి సంబంధించినటువంటి విడాకుల పద్ధతి వేరు, ఈ రకమైనటువంటి చట్టం వచ్చింది. ఈ చట్టము, ఈ షరియా చట్టము 1935లో వచ్చింది. సరిగ్గా 12 సంవత్సరాలకి ఈ దేశం 2 ముక్కలైందండి. 1935లో షరియత్ చట్టం వచ్చింది, ముస్లిం పర్సనల్ లా వచ్చింది. 1947లో ఇండియా పాకిస్తాన్ వేరైపోయినాయి. ముస్లింలకు ఒక దేశం ఇచ్చి పంపించేసేశారు, దాని పేరు పాకిస్తాన్. అది పవిత్ర స్థాన్, పాక్ అంటే పవిత్రం. కాబట్టి ఈ వేర్పాటువాద విషబీజాలు ఏవైతే ఉన్నాయో 1906 నుంచి మొదలై 1947 వరకు, 1947 ఆగస్టు 14న పాకిస్తాన్ ఏర్పాటు వరకు కొనసాగినటువంటి ఆ క్రమంలో వచ్చినటువంటి షరియా చట్టం కానీ లేకపోతే ఈ వక్ఫ్ చట్టం కానీ. అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత, కొత్త రాజ్యాంగం వచ్చిన తరువాత ఆయన కొత్త వక్ఫ్ చట్టం తీసుకొచ్చారు. ఆ వక్ఫ్ చట్టం నిజంగా చాలా ప్రగతికాముకమైనటువంటి, ప్రగతిశీలమైనటువంటిది. మతం కోసము, ధర్మం కోసము, ఉపాసన కోసము, వాళ్ళ పేదల అభివృద్ధి కోసము.
ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి వాళ్ళ కోసము ఈ ఆస్తులను ఉపయోగించాలి. ఈ ఉద్దేశంతో వక్ఫ్ చట్టాన్ని నెహ్రూ గారు 1955లో తీసుకొచ్చారు. మన దేశ దురదృష్టం ఏంటంటే ఈ వేర్పాటువాదం ఏదైతే బ్రిటిషర్లు నాటినటువంటి వేర్పాటువాదాన్ని తరువాత వచ్చినటువంటి రాజకీయ నాయకులు కొనసాగించారు. ఓట్ల రాజకీయాల కోసము నువ్వు వేరు, నీ చట్టం వేరు, నీకు మాకు సంబంధం లేదు, ఈ దేశంలో ఉండే రిజిస్ట్రేషన్ యాక్ట్కి నీకు సంబంధం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి సక్సెషన్ యాక్ట్కి నీకు సంబంధం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి ట్రస్టులకు సంబంధించిన యాక్ట్కి నీకు సంబంధం లేదు అని వాళ్ళని వేరు చేసే ప్రయత్నము ఈ దేశంలోని రాజకీయ పార్టీలు చేసినాయి. దురదృష్టవశాత్తు ఇది కొనసాగుతూ వచ్చింది. 1984లో ఈ దేశానికి చాలా ప్రగతి కాముకుడైనటువంటి ప్రగతిశీలుడైనటువంటి ఒక యువ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాడు, రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ వచ్చిన తరువాత ఈ మొత్తము వక్ఫ్ పేరిట ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి, ఈ దుర్వినియోగాన్ని ఆపాలి, నిజంగా ఈ వక్ఫ్ ఆస్తులు సర్వసాధారణ ముస్లిం పేదలకు లాభం చేకూర్చాలన్నటువంటి సదాశయంతో రాహుల్ గాంధీ గారు 1984లో దీనికి సవరణలు చేశారు. రాహుల్ గాంధీకి చేసే అవకాశం బహుశా ఈ జీవితంలో రాకపోవచ్చు. చేస్తే కొలంబియాలోనో ఇంకెక్కడో వియత్నాంలోనో మలేషియాలోనో ఇంకెక్కడన్నా చేయాలి, కానీ మన దేశంలో అవకాశం రాదు. రాజీవ్ గాంధీ చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేసి ఈ వక్ఫ్లో ఈ భూ వివాదాలు చాలా ఉన్నాయి కాబట్టి ఈ భూ వివాదాలని పరిష్కరించేందుకు ట్రైబ్యునల్స్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రాలన్నింటిలో కూడా ఈ వక్ఫ్ అంతా కూడా కేవలం కేంద్రం మాత్రమే ఉండకూడదు, దీన్ని డీసెంట్రలైజ్ చేయాలని చెప్పి ఆయన స్టేట్ వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేశారు. చాలా మంచి ఉద్దేశంతో చేశారు రాజీవ్ గాంధీ గారు, చాలా మంచి ఉద్దేశంతో. కానీ ఆ తరువాత ఒక సంఘటన జరిగింది 84 తర్వాత, మనలో చాలామందికి తెలుసును. ఒక 53 ఏళ్ల ముసలావిడకి 5 పిల్లల్ని కన్న తరువాత భర్త గారికి ఆమె నచ్చలేదు, ఆయన తలాక్ అన్నాడు, ఆమెను విడగొట్టేశాడు, ఆమెకి విడాకులు ఇచ్చేశాడు. విడాకులు ఇచ్చిన తర్వాత మరి నేను ఎలా బ్రతకాలి అంది ఆ ముసలి తల్లి. అంటే ఆయన అన్నాడు, పెళ్లి సమయంలో నువ్వు నాకు మెహర్గా 53 రూపాయలు ఇచ్చావు, ఇదిగో నీ 53 రూపాయలు నువ్వు తీసుకొని నీ నువ్వు బతుకు అన్నాడు. రాజీవ్ గాంధీ గారి గుండె కరిగిపోయింది. ఏమిటిది ఈ అన్యాయం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పిచ్చి లేదు ఆమెకి భరణం ఇవ్వాలి అని చెప్పి, ఆమెకి ఇంత భరణం ఇవ్వాలి, ఈ చట్టం ప్రకారం ఆమెకి భరణం ఇవ్వాలి, ముస్లిం పర్సనల్ లా ఏదైతే ఉందో దాన్ని మార్చాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశం ఇచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారు చాలా ప్రగతిశీలమైనటువంటి వ్యక్తి, ఈ వక్ఫ్ చట్టాన్ని మార్చినట్టే షరియా చట్టాన్ని కూడా మారుస్తానన్నారు. మారుస్తానన్న తరువాత జరిగింది ఏంటంటే, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా పార్టీల వాళ్ళు వచ్చి, సార్ మీరు ఈ రకంగా చేస్తే నా ఎంపీ సీటు పోతుంది, నాకు ఎందుకంటే నా ఓటు ఫలానా పార్టీ ఓటు ఫలానా వర్గం ఓట్లు రావు. ఇలా 1 2 3 4 ఎంపీలు వచ్చి చెవులు కొరికేసరికి రాజీవ్ గాంధీ గారు బెంబేలెత్తారు, కంగారు పడిపోయారు. నెమ్మదిగా ఈ షరియా చట్టాన్ని వెనక్కి తీసుకున్నారు. ఏ మంత్రి చేత అయితే ఈ షరియా చట్టాన్ని ప్రతిపాదిస్తూ ప్రసంగింపజేశారో ఆ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన పేరు ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ప్రస్తుతం బీహార్ గవర్నర్గా ఉన్నారు. అదే సమయంలో వక్ఫ్ చట్టం ఏదైతే చాలా ప్రగతిశీలమైనటువంటి 1984 సవరణ ఉందో ఆ సవరణ కూడా నీరుగారడం ప్రారంభమైంది. ఇది మనం గమనించాలి. ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ పార్టీలు 1994లో పివి నరసింహారావు గారు ఈ సవరణ చేశారు, కొన్ని సవరణలు చేశారు. ఆయన ఎందుకు చేశారు? 92లో బాబరీ బానిస కట్టడం కూలిపోయింది. కూలిపోయేటప్పటికీ ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం సముదాయంలో చాలా ఆగ్రహావేశాలు ఉన్నాయి. ఈ ఆగ్రహావేశాలని చల్లబరిచేందుకు వాళ్ళకి కొన్ని తాయిలాలు ఇవ్వాలి. ఈ తాయిలాలు ఇవ్వడంలో భాగంగా వక్ఫ్ చట్టానికి సంస్కరణలు చేసి మీకు సంపూర్ణమైనటువంటి అధికారం ఇస్తున్నాను, మీకు రకరకాల మీరు ఏ భూమిని కావాలంటే ఆ భూమిని తీసుకొచ్చి ఈ రకమైనటువంటి సదుపాయాలు కల్పించారు వాళ్ళకి. పివి నరసింహారావు గారు ఈ దేశంలో చాలా లిబరలైజేషన్ తీసుకొచ్చారు. అట్ ద సేమ్ టైం మతపరంగా ఈ దేశాన్ని 100 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు. ఇది దురదృష్టం ఈ దేశాన్ని. ఆ తరువాత 2013లో మళ్ళీ సవరణ చేశారు. ఈ సవరణలో సెక్షన్ 40 అనేటటువంటి ఒకటి తీసుకొచ్చారు.
వక్ఫ్ సవరణలో సెక్షన్ 40 వచ్చింది. ఈ మన సమస్యల్లా వక్ఫ్ ఆస్తుల పట్ల వ్యతిరేకత కాదండి. వక్ఫ్ ద్వారా ముస్లింలకి మేలు జరగడం పట్ల మనకి వ్యతిరేకత లేదు. వక్ఫ్ చట్టం ద్వారా ముస్లిం పేదలకి లాభం జరగడం పట్ల మనకి వ్యతిరేకత లేదు. దురదృష్టవశాత్తు వక్ఫ్ అనేది ఒక ఆయుధంగా మార్చారు. ఈ సెక్షన్ 40 ఏదైతే ఉందో దీనిలోని కొన్ని అంశాలను మీకు నేను చదివి వినిపిస్తాను. అది వింటే ఆశ్చర్యం కలుగుతుంది. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 ఇప్పుడు పోయిందనుకోండి, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇఫ్ ఎ వక్ఫ్ ప్రాపర్టీ బేస్డ్ ఈజ్ వాళ్ళు చెప్తున్నమాట, ద బోర్డ్ వక్ఫ్ కోసం ఏదైతే బోర్డుని ఏర్పాటు చేశారో, ద బోర్డ్ మే ఇట్ సెల్ఫ్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఎనీ ప్రాపర్టీ విచ్ ఇట్ హ్యాస్ రీజన్ టు బిలీవ్ టు బి వక్ఫ్ ప్రాపర్టీ. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అని భావించినటువంటి ఏ భూమి పైననైనా సమాచారాన్ని సేకరించి ఈ వక్ఫ్ బోర్డ్ ఏదైతే ఉందో, అండ్ ఇఫ్ ఎనీ క్వశ్చన్ అరైజెస్ వెదర్ ద పర్టికులర్ ప్రాపర్టీ ఇస్ అ వక్ఫ్ ప్రాపర్టీ ఆర్ నాట్, ఇది వక్ఫ్ ప్రాపర్టీ అవునా కాదా అన్నది నిర్ధారించేందుకు కానీ, వెదర్ ద వక్ఫ్ ఇస్ అ సున్నీ వక్ఫ్ ఆర్ ఎ షియా వక్ఫ్, ఇది సున్నీలకు చెందిన వక్ఫ్ ప్రాపర్టీయా లేకపోతే షియాలకు చెందిన వక్ఫ్ ప్రాపర్టీ అన్నది డివైడ్ చేసేందుకు ఇట్ మే ఆఫ్టర్ మేకింగ్ సచ్ ఎంక్వైరీ యాజ్ ఇట్ మే డీమ్ ఫిట్ డిసైడ్ ద క్వశ్చన్. ఇది ఫస్ట్ సబ్సెక్షన్లో ఉంది. అంటే వక్ఫ్ బోర్డు మాత్రమే దర్యాప్తు చేస్తుంది. ఇది వక్ఫ్ ప్రాపర్టీయా కాదా అన్నది దర్యాప్తు చేస్తుంది. ఇది షియాల ప్రాపర్టీయా సున్నీల ప్రాపర్టీయా కూడాను ఈ వక్ఫ్ బోర్డు డిసైడ్ చేస్తుంది. దాని నిర్ణయం ఫైనల్. సెక్షన్ 40లో మరి వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, దానిలో ఉన్నటువంటి సబ్సెక్షన్ 3 చెప్తుంది, వేర్ ద బోర్డ్ హ్యాస్ ఎనీ రీజన్ టు బిలీవ్ దట్ ఎనీ ప్రాపర్టీ ఆఫ్ ఎనీ ట్రస్ట్ ఆర్ సొసైటీ registered in pursuance of the Indian Trusts Act 1982 or under Societies Registration Act 1860 or under any other act is a waqf property. అంటే ట్రస్ట్ చట్టం కింద కానీ రిజిస్ట్రేషన్ చట్టం కింద కానీ ఇంకే చట్టం కింద కానీ ఒక భూమిని రిజిస్టర్ చేసిన ట్రస్ట్గా ఏర్పాటు చేసిన దానిని వక్ఫ్ బోర్డు గనక ఇది మా ప్రాపర్టీ అని భావిస్తే, the board may notwithstanding anything contained in such act, ఈ చట్టాల్లో ఉన్న వాటిని పక్కన పెట్టి hold an inquiry in regard to such property, దానిపైన ఎంక్వైరీ ఎవరు కండక్ట్ చేయాలి? అదే వక్ఫ్ బోర్డు చేయాలి. And if after such inquiry the board is satisfied that such property is waqf property, call upon the trust or society as the case may be either to register such property under this act as waqf property. ఇది ఆదేశించవచ్చు. నువ్వు ట్రస్ట్ యాక్ట్ ప్రకారం కానీ ఇంకొక యాక్ట్ ప్రకారం కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారం కానీ నువ్వు చేసినటువంటి ఈ డీడ్ ఏదైతే ఉందో దీనిని నువ్వు వక్ఫ్ ప్రాపర్టీ కింద మార్చు. And or show cause why such property should not be so registered, provided that in all such cases notice of the action proposed to be taken under this subsection shall be given to the authority by whom the trust or society has been registered. నీ భూమిని నువ్వు రిజిస్టర్ చేసిన భూమిని నేను వక్ఫ్గా తీసుకుంటున్నానని ట్రస్ట్ యాక్ట్ని దానికి ఎవరైతే నిర్వాహకులుగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు ఉన్నారో లేకపోతే రిజిస్ట్రేషన్స్ చేసే రిజిస్ట్రార్కో చెప్పితే చాలు, ఆ భూమిని వక్ఫ్గా మార్చుకోవచ్చును. దీనిలో ఇంకొకటి ఉంది, ద బోర్డ్ షల్ ఆఫ్టర్ డ్యూలీ కన్సిడరింగ్ సచ్ కాజ్ యాజ్ మే బి షోన్ ఇన్ పర్సన్స్ ఆఫ్ ద నోటీస్ ఇష్యూడ్ అండర్ సో అండ్ సో ద బోర్డ్స్ డెసిషన్ ఈజ్ ఫైనల్ అన్లెస్ ఇట్ ఈజ్ రివోక్డ్ ఆర్ మోడిఫైడ్ బై ఎ ట్రైబ్యునల్. అంటే వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఫైనల్, దాని మీద మీరు అప్పీల్ చేయాలంటే వక్ఫ్ ట్రైబ్యునల్కి వెళ్ళాలి. ట్రైబ్యునల్ గనక లేదు అని చెప్పి ట్రైబ్యునల్ గనక దీనికి విరుద్ధంగా తీర్పునిస్తే మాత్రమే అమలు చేయాలి. సో ఇది సెక్షన్ 40. ఇది 2013లో ఎలక్షన్స్కి ముందు తీసుకొచ్చారు. ఎలక్షన్స్కి కొద్ది రోజుల ముందు ముస్లిం వర్గం ఓట్ల కోసం ఢిల్లీ నగరంలో 123 ప్రాపర్టీస్ని వక్ఫ్కి బదలాయించేసిందండి ప్రభుత్వం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం.
కాబట్టి ఆ తరువాత నుంచి సెక్షన్ 40 ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి అధికారాలు ఎంత భయంకరమైనవంటే, ఏదైనా ఒక భూమిని చూసినట్లయి ఇది మా వక్ఫ్ భూమి అని అన్నట్లయితే అది వక్ఫ్ భూమి అయిపోతుంది. ఇది కాదు వక్ఫ్ భూమి అని చెప్పవలసినటువంటి బాధ్యత ఆ భూమి యజమాని అవుతుంది. ఆ భూమి యజమాని ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చును, లేదా ముస్లింలో ఉన్నటువంటి సబ్ సెక్షన్స్ కూడా కావచ్చును. దాని గురించి మనం తర్వాత చర్చిద్దాం. దీనిలో ఇంకొక క్లాజ్ ఉంది. ప్రభుత్వం 2013లో చేసింది ఏంటంటే వక్ఫ్ బై యూజర్. ఈ వక్ఫ్ బై యూజర్ చాలా మందికి మనకి తెలియదు. వక్ఫ్ బై యూజర్ అంటే ఏంటంటే, ఢిల్లీ, గురుగ్రామ్లో వేరువేరు దేశంలోని వేరువేరు ప్రాంతాల నుంచి ఉద్యోగం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఇవాళ ఒక గవర్నమెంట్ పార్క్ని, రేపు ఒక పబ్లిక్ తోటని, ఎల్లుండి ఒక స్టేడియంని ఎంచుకుని అక్కడ నమాజ్ చేయడం ప్రారంభించారు. ఒకసారి, రెండుసార్లు, మూడుసార్లు నమాజులు అయిన తర్వాత మేము యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇది వక్ఫ్ ప్రాపర్టీ అనడం మొదలుపెట్టారు. వక్ఫ్ బై యూజర్, ఇఫ్ యూ యూజ్ ఇట్ ఫర్ రిలీజియస్ పర్పస్ తీసేసుకోవచ్చు. ఒరిజినల్ వక్ఫ్ చట్టంలో ఇవి లేవండి. ఇవన్నీ 2012లో, 2013లో వచ్చినాయి, 1992లో వచ్చినాయి. వీటి వల్ల వక్ఫ్ బోర్డుకి స్వీపింగ్ అథారిటీ వచ్చింది. మన హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డుకి ఈ దేశంలో 19 లక్షల ఎకరాల ఆస్తి 1992కి ముందు ఉంది. ఇప్పుడు ఆ ఆస్తి అంతా కూడా ఎకరాల లెవెల్లో చూసినట్లయితే డబుల్ అయిపోయింది. 1992 నుంచి వక్ఫ్ ఆస్తి ఎలా పెరుగుతుంది? ఎవరు డొనేషన్ ఇవ్వకుండా, ఎవరు భూమిని దానం చేయకుండా ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే సెక్షన్ 40 ఆఫ్ ద వక్ఫ్ యాక్ట్ వల్ల వచ్చింది. అదేవిధంగా వక్ఫ్ బై యూజర్ వల్ల వచ్చింది. ఇక్కడ 10 రోజులు మేము నమాజ్ చేసినట్లయితే ఇది మా భూమి అవుతుంది. ఇది వక్ఫ్ బై యూజర్. కొత్త చట్టంలో ఈ రెండింటిని తీసేశారు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ దేశంలో మొత్తము సైన్యం తరువాత, రైల్వేస్ తరువాత అత్యధిక భూమి ఉన్నటువంటి భూకామందు ఎవరు? నిజానికి కమ్యూనిస్టులు భూకామందుల పైన చేసినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో అది ఈ 3వ అతిపెద్ద భూకామందు మీద చేయాలి. ఆ 3వ అతిపెద్ద భూకామందు పేరు వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డుకి ఈ దేశంలో 8,70,000 ప్రాపర్టీస్ ఉన్నాయండి. వీటి మొత్తము విలువ 1.2 lakh crores. దీనిలో 8,72,328 ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, స్థిరాస్తులైతే 16,713 చరాస్తులు ఉన్నాయి. మొత్తం ఇవి కాకుండా వక్ఫ్ ఎస్టేట్స్గా రిజిస్టర్ అయినవి 3,56,051 ఎస్టేట్స్ ఉన్నాయి. దేశంలో 30 వక్ఫ్ బోర్డులు ఏర్పడ్డాయి. ఈ మొత్తము అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ మొత్తము 8.7 lakh ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో కేవలము 30% మాత్రమే మతపరమైనటువంటి పనులకు ఉపయోగిస్తున్నారు. దేనికోసం ఉపయోగిస్తున్నారు? శ్మశానాలుగా ఉపయోగిస్తున్నారు, దర్గాలుగా ఉపయోగిస్తున్నారు, మసీదులుగా ఉపయోగిస్తున్నారు, సరాయి ఖానాలుగా ఉపయోగిస్తున్నారు. మీరు ఎవరన్నా సికింద్రాబాద్కి వెళ్తే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి ఎదురుగా ఆ స్వాతి టిఫిన్స్కి పక్కన సరాయి ఖానా అని రాసి ఉంటుంది. అంటే వచ్చిపోయే వాళ్ళందరికీ యాత్రికుల కోసం ఏర్పాటు చేసింది. అది వక్ఫ్ ప్రాపర్టీ. సో ఆ రకంగా ఉపయోగపడేటటువంటి ప్రాపర్టీస్ ఓన్లీ 30%. 52% ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆర్ ఆఫ్ నాన్ రిలీజియస్ క్యారెక్టర్. కాబట్టి వక్ఫ్ చట్టంలో ఏదో మతానికి ఏదో అన్యాయం జరుగుతుంది అని వాదించటం ఏదైతే ఉందో ఒక పెద్ద వాదన, మా మతంలో జోక్యం చేసుకుంటున్నారు. ఇది అబద్ధం. ఎందుకంటే ఓన్లీ 30% ఆఫ్ ద వక్ఫ్ ప్రాపర్టీస్ ఆర్ ఆఫ్ రిలీజియస్ నేచర్. ది రిమైనింగ్ ఆర్ నాన్ రిలీజియస్ ఇన్ నేచర్. వాటికి మతంతో సంబంధం లేదు. ధర్మసత్రాలు, లేకపోతే స్కూళ్ళు, లేకపోతే ఇంకొకటి అనాథాలయాలు. ఇవి అనాథాలయాన్ని యతీం ఖానా అంటారు, ఆసుపత్రుల్ని దవాఖానా అంటారు. మొత్తానికి ఈ రకంగా ఉన్నటువంటివి అన్నమాట. కాబట్టి వీటి సద్వినియోగం జరగవలసిన అవసరం ఉంది. మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీస్ నుంచి వక్ఫ్ బోర్డుకి వస్తున్న ఆదాయము 123 కోట్లు మాత్రమే. నిజానికి దాని టోటల్ విలువ 1.2 lakh crores అయినట్లయితే దాని నుంచి వచ్చే ఆదాయము 123 crore ఎలా అవుతుంది?
అంటే ఈ ట్రస్టులు కానీ ఈ వక్ఫ్ బోర్డులు కానీ ఇష్టారాజ్యంగా భూములను కబ్జా చేస్తున్నాయి ఒకవైపు, రెండవది ఈ కబ్జా చేసిన దాన్ని ప్రభావవంతులైనటువంటి వ్యక్తులకి ఇచ్చేస్తున్నాయి. వాళ్ళు దీన్ని చిల్లర పైసలు బఠానీలు పల్లి బఠానీల రేట్లలో కొనుక్కుంటున్నారు. ఈ రకంగా ఈ దేశంలో అతిపెద్ద భూమాఫియా భూ స్కామ్ జరుగుతున్నది. దానికి వక్ఫ్ బోర్డు అని వక్ఫ్ చట్టం అని పేరు పెడుతున్నారు. కాబట్టి దీనిని మార్చవలసినటువంటి అవసరం ఉంది. దీన్ని ఎందుకు మార్చాలి? 2 కారణాలు. మొట్టమొదటిది, ముస్లిం ప్రజలకు మేలు చేయటం కోసం, వాళ్ళ ధర్మం కోసము, మతం కోసము, వాళ్ళ జీవన విధానం కోసము, వాళ్ళ జీవన స్థితిగతుల మెరుగుదల కోసము ఇచ్చినటువంటి ఆస్తులు ఆ పని కోసమే ఉపయోగించబడాలి. ఎందుకంటే ముస్లిములు ఈ దేశం నుంచి వేరు కాదు. ఏ కారణం చేతనైనా 1947 తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వాడు నాలో అంతర్భాగము, వాడిని నేను తరిమేసేసి లేకపోతే ఈ దేశం నుంచి వాళ్ళని పంపించేయటం అసాధ్యము. కాబట్టి వాడు నా అంతర్భాగము, నా సొసైటీలో అంతర్భాగం. కాబట్టి వాడి మేలు, ఈ దేశమంతా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే వాళ్ళ అభివృద్ధి కూడా ఉండాలి. కాబట్టి వాళ్ళ మెరుగుదల కోసము, వాళ్ళ కోసం ఈ వక్ఫ్ చట్టాన్ని సవరించవలసినటువంటి సమయం వచ్చింది. రెండవది, వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల ద్వారా పేదలు, అమాయకులు, వీళ్లకు సంబంధించిన భూముల్ని ఆక్రమించుకోవడం ఏదైతే జరుగుతుందో, పేదవాడి భూమి తెల్లవారేటప్పటికి వక్ఫ్ అవుతున్నది. ఢిల్లీలో ప్రభుత్వం ఒక ఫ్లైఓవర్ కట్టింది. ఆ ఫ్లైఓవర్ మీద హఠాత్తుగా ఒక దర్గా వెలిసింది. దర్గాలు ఎవరి కోసం వస్తాయి? మతం కోసం జీవితం అంతా త్యాగం చేసి చనిపోయినటువంటి మహానుభావుడని భావించేటటువంటి వ్యక్తికి మజార్లు కానీ దర్గాలు కానీ కడతారు. వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాలు అయి ఉండాలి. ఫ్లైఓవర్ కట్టి 10 సంవత్సరాలు కాదే దాని మీద దర్గా ఎలా వచ్చింది ఢిల్లీలో? దానిని ముట్టుకోవడానికి ప్రజలు భయపడ్డారు. చివరికి ఒక మహిళ తన కారు తీసుకొచ్చి కారు ఆపి కారులోంచి పారా పడుగు తీసి ఒక్కతే నిలబడి ఆ మొత్తం ఈ అక్రమ దర్గా ఏదైతే ఫ్లైఓవర్ మీద కట్టారో, వాడు చచ్చిపోతే ఒక సమాధి నేల మీద ఉంటుంది, ఫ్లైఓవర్ మీద ఎట్లా సమాధి చేస్తారయ్యా అని ప్రశ్నించి కూల్చేసిందండి ఢిల్లీలో. కూల్చిన తరువాత వందలాది మంది తమ వాహనాల్ని ఆపేసి దాని ఇటుక రాయి ఒక్కటి కూడా కనపడకుండా తీసుకెళ్ళిపోయారు తమ కార్లలో పెట్టుకుని. 2వ రోజు అక్కడ ఫ్లైఓవర్ మీద దర్గా, 4 సార్లు నమాజ్ అయిన తర్వాత 5వసారి వక్ఫ్ బై యూజర్. ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళాలంటే ప్రభుత్వానికి టోల్ కాదు, మాకు టోల్ కట్టాలి. దీనిని, ఈ అక్రమాన్ని వ్యతిరేకిస్తూ వక్ఫ్కి సవరణ అవసరం. ఇది 3వ ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మనందరం ముస్లింలు ఒకటని భావిస్తాం. ముస్లింలందరూ ఒకటి కాదండి. ముస్లింలు ఒక 72 రకాల తెగలున్నాయి. ఈ 72 తెగల మధ్య పరస్పర అభిప్రాయ భేదాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఉదాహరణకి సున్నీలకు షియాలకి పడదు, మనందరికీ తెలుసును. వాళ్ళకి ఎందుకు వాళ్ళిద్దరి మధ్య తేడా, ఆ రిలీజియస్ డిస్కోర్స్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. నిజానికి పైగంబర్ మహమ్మద్ తరువాత ఎవడు మతానికి నాయకుడు కావాలన్నటువంటి అంశంలో ఒక వర్గము ఇమాం అలీ కావాలంది, ఒక వర్గము అబూబకర్ కావాలంది. ఈ అబూబకర్ కావాలన్నటువంటి వాళ్ళందరూ సున్నత్, అహ్లె సున్నత్ అంటే సున్నీలయ్యారు. లేదు అలీ కావాలి అన్నటువంటి వాళ్ళందరూ కూడాను షియాలయ్యారు. ఈ రకంగా షియా సున్నీల భేదం, వాస్తవం పెద్ద తేడాలు ఏం లేవు కానీ మొత్తానికి ఈ 2 వర్గాల తేడా. వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి ఒక క్లాజు ఏంటంటే 15% కన్నా, ఒక ప్రదేశంలో 15% కన్నా ఎక్కువ ఆస్తులు షియాలకు చెందినవైతే మాత్రమే షియా వక్ఫ్ బోర్డు పెట్టాలి. లేకపోతే షియా వక్ఫ్ బోర్డుని ఏర్పాటు చేయకూడదు. ఇది చట్టంలో ఉంది, ఇప్పటిదాకా ఉన్న చట్టంలో ఉంది. దీని అర్థం ఏంటి? వక్ఫ్ ఈజ్ ఎసెన్షియలీ సున్నీ ఇన్ క్యారెక్టర్. 15% కన్నా ఎక్కువ ఆస్తులు ఉంటే మాత్రమే షియా వక్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి. లేకపోతే షియాస్ హ్యావ్ నో రైట్ టు ఆస్క్ ఫర్ ఎ సపరేట్ వక్ఫ్ బోర్డు. కాబట్టి నష్టం ఎవరికి జరుగుతున్నది? ముస్లిములలో ఉన్నటువంటి మైనారిటీలకు జరుగుతున్నది. ఇది బయట పెద్దగా చర్చకి రాలేదు. ముస్లిముల్లో ఈ రకంగా అనేకమైనటువంటి తెగలు ఉన్నాయి. ఉదాహరణకి షియా సున్నీ చాలా మందికి తెలుసు. షియా సున్నీలు కాకుండా
ఖోజా ఇస్మాయిలీలు అని చెప్పి ఒక వర్గం ఉందండి. ఈ ఖోజా ఇస్మాయిలీలందరికీ కూడాను ఒక ఆయన ఉంటాడు ఆగా ఖాన్ అని. ఆగా ఖాన్ని వాళ్ళు తమ యొక్క మత గురువుగా భావిస్తారు. వీళ్ళు పాపం చాలా కష్టపడి ఆస్తులు సంపాదించి ధర్మం కోసము స్కూళ్ళు నడుపుతూ పేదల కోసం పనిచేస్తుంటే ఖోజా ఇస్మాయిలీలు నిజానికి హైదరాబాద్లో ఆగా ఖాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉందండి షామీర్పేటలో. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. ఇన్ని సంవత్సరాలుగా ఉండి ఓవైసీ కుటుంబం నడపలేనటువంటి విద్యా సంస్థను నడిపినటువంటి ఘనత ఈ ఆగాఖానీ ముస్లింలకు ఉంది. ఆగాఖానీ ముస్లిమ్స్ హ్యావ్ నో ఎంట్రీ ఇన్ టు ద వక్ఫ్ బోర్డ్. వక్ఫ్ బోర్డులో వాళ్ళ ప్రతినిధి ఉండడు. వక్ఫ్ బోర్డులో వాళ్ళ గొంతు వినిపించే అవకాశం లేదు. వాళ్ళు గనక వక్ఫ్ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ట్రైబ్యునల్కి వెళ్తే ట్రైబ్యునల్ ఈజ్ లోడెడ్ అగైన్స్ట్ దెమ్, బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్ అండ్ బోత్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద రిలీజియస్ డినామినేషన్. సో ఏం జరుగుతుంది? వాడి భూమి వాడి చేతిలోంచి పోతుంది. మీరు ఎవరన్నా కనుక నాంపల్లికి వెళ్ళి, నాంపల్లిలో బీజేపీ ఆఫీస్ నుంచి స్ట్రైట్గా నాంపల్లి దగ్గర కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్తుంటే అక్కడ చిరాగలీ లేన్ అని ఒక లేన్ ఉంది. ఈ చిరాగలీ లేన్లో పెద్ద పెద్ద మసీదులు కనిపిస్తాయి. వాటిని మసీదులు అనరు, వాళ్ళు జమాత్ ఖానాలు అంటారు. ఇది ఆగాఖానీల జమాత్ ఖానాలు. ఈ ఆగాఖానీల జమాత్ ఖానాల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పక్కపక్కన కూర్చుని నమాజ్ చేయవచ్చును. వాడు మిగతా చోట్ల మహిళలకు మస్జిదులలో ప్రవేశం లేదు, కానీ ఆగాఖానీల్లో ప్రవేశం ఉంది. బట్ ఆగాఖానీస్ డు నాట్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ వక్ఫ్ బోర్డ్ ఆర్ ఇన్ ద వక్ఫ్ ట్రైబ్యునల్. ముస్లింలలో మెమన్స్ అని ఒక వర్గం ఉంది, గుజరాతీ మూలానికి చెందినటువంటి వాళ్ళు. ఈ మెమన్స్కి వక్ఫ్ బోర్డులో ప్రవేశం లేదు. దావుదీ బోహ్రాలు అని చెప్పి ఒక వర్గం ఉంది. విజయవాడలో దావుదీ బోహ్రాలు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ హైదరాబాద్లో దావుదీ బోహ్రాలు చాలా సిగ్నిఫికెంట్ వర్గం ఉందండి. కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెల్లటి టోపీ వేసుకుని, ముస్లిం టోపీ పెట్టుకుని, దానికి బంగారు అంచు ఉంటుంది. ఈ బంగారు అంచు ఉంది అనుకోండి, ఆ వైట్ స్కల్ క్యాప్కి బంగారు అంచు ఉంటే హీజ్ అ దావుదీ బోహ్రా. వాళ్ళందరికీ ఒక మత గురువు ఉన్నాడు. ఆ మత గురువు పేరు సయ్యద్నా. హిజ్ వర్డ్ ఈజ్ లా. అయితే ఈ దావుదీ బోహ్రాలు కష్టపడి తమ ఆస్తిని కరగబెట్టి వాళ్ళు సేవా సంస్థ ఒకటి ఏర్పాటు చేసుకుని బొంబాయిలో ఈ బైకులలోనో లేకపోతే విల్లేపార్లేనో కట్టుకున్న తర్వాత ఒక 7-8 సంవత్సరాలు వాళ్ళు సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన తర్వాత వక్ఫ్ బోర్డు వచ్చి ఇది మాది అంది. అప్పీల్ చేయాలంటే ఎవరికి అప్పీల్ చేయాలి? దే హ్యావ్ టు అప్పీల్ ఇన్ ది వక్ఫ్ ట్రైబ్యునల్ వేర్ దెర్ ఈజ్ నో దావుదీ బోహ్రా. మోదీ గారితోటి కొందరు ముస్లింలు ఒక వీడియో ఈ మధ్య వక్ఫ్ బోర్డు ఏర్పాటైన తర్వాత వచ్చింది. దానిలో కూర్చుని మాట్లాడుతున్న వాళ్ళందరి తలలకి ఆ సిల్వర్ లైనింగ్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా, దే ఆర్ ఆల్ దావుదీ బోహ్రాస్. కాదియానీస్ ఉన్నారు. కాదియానీస్ దే డు నాట్ బిలీవ్ దట్ మహమ్మద్ ఈజ్ ద లాస్ట్ ప్రాఫిట్. మహమ్మద్ తర్వాత కాదియాన్ అని పంజాబ్లో ఒక ప్రాంతం ఉంది, అక్కడ అహ్మద్ అనేవాడు వచ్చాడు. వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ అహ్మద్ కాబట్టి వీఆర్ అహ్మదియా అన్నారు. ఈ రకంగా అనేక కాయం ఖానీలు ఉన్నారు. తర్వాత మేవాటి ముస్లిమ్స్ ఉన్నారు. ఆ తర్వాత మీకు మెహదవీ పఠాన్లు ఉన్నారు. ముస్లింలు ఇట్లాంటి అనేక వర్గాలు ఉన్నాయి. వీళ్ళెవరికీ వక్ఫ్ బోర్డులో ప్రాతినిధ్యం లేదు. వక్ఫ్ బోర్డు ఈజ్ ఎసెన్షియలీ సున్నీ. సో మొట్టమొదట పేదవాళ్లకు దీనివల్ల వాస్తవమైన లాభం జరగడం కోసం ఏ ఉద్దేశం కోసం ఇచ్చారో ఆ ఉద్దేశంతో నడిచేందుకు ప్రయత్నించడం ఒకటైతే, రెండవది నిరపరాధులైనటువంటి అమాయకులైనటువంటి వ్యక్తుల నుంచి బలవంతంగా మోసపూరితంగా భూముల్ని లాక్కోవటము ఆపవలసిన అవసరం ఉంది. మూడవది ముస్లింలలోనే ఉన్నటువంటి మైనారిటీల్లో ఉన్నటువంటి మైనారిటీల యొక్క హక్కులను కాపాడాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ దేశంలో వక్ఫ్ చట్టాలని సవరించాలన్నటువంటి డిమాండ్ చాలా కాలం నుంచి ఉంది. ఈ డిమాండ్ చేసిన వాళ్ళలో లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. ఈ డిమాండ్ చేసిన వాళ్ళలో అబ్దుల్ కలాం ఉన్నారు. ఈ డిమాండ్ చేసిన వాళ్ళలో రాజీవ్ గాంధీ ఉన్నారు. దీనికోసం ప్రయత్నించిన వాళ్ళలో ఇందిరాగాంధీ ఉన్నారు. ఆ ప్రయత్నము వాస్తవంగా ఫలితము వచ్చేలాగా చేసినటువంటి పనిని నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది. నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా ఆషామాషిగా ఏదో చెయ్యాలి కాబట్టి చేయలేదండి. దీనిపైన
4 సంవత్సరాలుగా హార్డ్ వర్క్ జరిగింది. మనలో చాలా మందికి తెలియదు. మన తాడేపల్లిగూడెంకి చెందినటువంటి ఒక అడ్వకేట్ గారు కూడా దాదాపు ఒక 55కు పైగా సమావేశాల్లో వక్ఫ్ బోర్డుకి సంబంధించినటువంటి సమావేశాల్లో పాల్గొని ఈ వక్ఫ్ చట్టాన్ని కూలంకషంగా చదివి ఏ సవరణలు చేయాలన్నటువంటి మీటింగ్స్ అహ్మదాబాద్లో అయింది, ఢిల్లీలో అయింది, చండీగఢ్లో అయింది, దేశంలో ఎక్కడెక్కడ అయిందో అక్కడికి ఆయన వెళ్ళారు. ఈ రకంగా 4-5 ఇయర్స్గా చట్టంలో ఉన్నటువంటి అన్ని లొసుగుల్ని స్టడీ చేసి ఏ రకమైనటువంటి సవరణలు తీసుకుని రావాలన్నటువంటి ఒక డ్రాఫ్ట్ని తయారు చేయడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ని లీగల్ ఎక్స్పర్ట్స్ మధ్య సర్క్యులేట్ చేయడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్స్ అందరి ముందు సర్క్యులేట్ చేయడం జరిగింది. అదంతా అయిన తరువాత వాళ్ళ యొక్క ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకున్న తరువాత ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం యొక్క బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టారు. పెట్టగానే విపక్షాలు సహజంగానే, ఎందుకంటే వాళ్ళకి గుప్పెడు ఓట్లు మాత్రమే కనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు హడావిడి చేశారు. హడావిడి చేయగానే ప్రభుత్వము దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ 97,27,772 మెమరాండంలను స్వీకరించిందండి. అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ చేసిన పని ఏంటంటే దాదాపు 1,00,000 మెమరాండంలను స్వీకరించింది. 10 పట్టణాల్లో 10 రోజులు క్యాంప్ చేసి వచ్చిన అభిప్రాయం ఉన్న ప్రతి వ్యక్తితో మాట్లాడటం జరిగింది. జమియత్ ఉలేమా హింద్, అదేవిధంగా దారుల్ ఉలూమ్ దేవ్బంద్, నద్వతుల్ ఉలేమా, ఇటువంటి సుప్రతిష్ఠితమైనటువంటి పెద్ద పెద్ద మత పెద్దలతో చర్చించిన తరువాత, ఇస్లాంకు సంబంధించి ఎవరైతే అథారిటీస్ ఉన్నారో వాళ్ళందరితో చర్చించిన తరువాత 25 స్టేట్ వక్ఫ్ బోర్డులతో ప్రత్యేకంగా సమావేశమైన తరువాత ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత జేపీసీ 27th February 2024లో కాన్స్టిట్యూట్ అయింది. దాని తర్వాత 19th February 2025లో దీన్ని సబ్మిట్ చేశారు. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని లోక్సభ పాస్ చేసింది, ఆ తర్వాత రాజ్యసభ పాస్ చేసింది, ఇప్పుడు రాష్ట్రపతి దాని మీద ఆమోద ముద్ర వేశారు. కాబట్టి ఇదేదో ఆషామాషిగా ఎవరో ఒక రూమ్లో కూర్చుని చట్టం చేసింది కాదు. దీని వెనుక ఇంత పెద్ద ప్రయత్నం జరిగింది. కనీసం 4-5 సంవత్సరాల హార్డ్ వర్క్ తరువాత, 1,00,000 మందిని కన్సల్ట్ చేసిన తరువాత, 1,00,000 మెమరాండంలను స్వీకరించిన తరువాత, దేశవ్యాప్తంగా పర్యటించిన తరువాత, వక్ఫ్ బోర్డులతో చర్చించిన తరువాత దిస్ బిల్ హ్యాస్ బిన్ ప్రిపేర్డ్. ఈ ప్రిపేర్ చేసినటువంటి బిల్లు జేపీసీకి వెళ్ళింది, లోకసభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది. రెండింటిలో ఆమోదం పొంది రాష్ట్రపతి యొక్క ఆమోద ముద్ర పడ్డ తరువాత ఈ దేశపు చట్టమైంది, దేశపు రాజ్యాంగంలో అంతర్భాగమైంది. రాజ్యాంగంలో అంతర్భాగమైనటువంటి ఈ వక్ఫ్ సవరణని నేను పాటించను అని ఎవరన్నా తలతిక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కనుక అన్నట్లయితే వాళ్ళు రాజ్యాంగ విరుద్ధమైన పని చేస్తున్న వాళ్ళు అవుతారు. రాజ్యాంగం మీద వాళ్ళు ఏదైతే ప్రమాణం చేస్తారో వాళ్ళు 2 ప్రమాణాలు చేస్తారండి. ఓత్ ఆఫ్ సీక్రసీ ఉంటుంది, ఓత్ ఆన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంటుంది. రాజ్యాంగాన్ని పాటిస్తానన్నటువంటి ఉంటుంది. దానికి వాళ్ళు విరుద్ధంగా వెళ్ళిన వాళ్ళు అవుతారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకోవచ్చును. ఇప్పుడు ఎవరైతే మేము మా రాష్ట్రంలో దీన్ని పాటించమని అంటున్నారో వాళ్ళు కేవలము అక్కడ కనిపిస్తున్నటువంటి ఒక గుప్పెడు ఓట్లు, ఆ గల్లీలో ఉన్నటువంటి 70-80 కుటుంబాల ఓట్లు అవన్నీ నాకు పడాలి అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్ప, అవి పడ్డా పడకపోయినా, వాళ్ళకి ఓటు వేసినా వేయకపోయినా ఈ చట్టం అయిపోయింది. ఈ చట్టాన్ని వాళ్ళు పాటించి తీరాల్సిందే. దీనిపైన రాజ్యాంగ కోర్టుకి వెళ్ళారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో చర్చలు జరుగుతున్నాయి. చాలామంది ఇక్కడ లాయర్లు ఉన్నట్లయితే నేను చెప్పే మాటని అవునో కాదో చెప్పగలరు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చేసేటటువంటి వ్యాఖ్యలకు ఆ కాగితము కాస్ట్ ఎంత విలువ ఉందో అంత విలువ కూడా లేదండి. తీర్పులో, లిఖితపూర్వక తీర్పులో రానంత వరకు observations made during the hearing have no value. దురదృష్టవశాత్తు మీడియా
మీ లీగల్ రిపోర్టర్స్ని తయారు చేసింది. లీగల్ రిపోర్టర్స్కి నెలవారీ జీతం ఇస్తుంది. నెలవారీ జీతం తీసుకున్న లీగల్ రిపోర్టర్కి రోజు ఏదో ఒక వార్త రాయాలి. ఆ వార్త ఎట్లాంటి వార్త రాయాలి? నా సంపాదకుడు ఏ పార్టీకి అనుకూలమో ఆ పార్టీకి అనుకూలమైన వార్త రాయాలి. కాబట్టి ఈ జడ్జి గారు ఏదో ఒక మాట అన్నారు, ఎట్లాగయ్యా ఇట్లా మీరు చట్టం చేస్తే ఎట్లాగా అని అన్నారు. ఇలా చేస్తారా? రెండో రోజు బ్యానర్ హెడ్లైన్గా వచ్చేస్తున్నది అది. దిస్ హ్యాస్ నో వాల్యూ. తీర్పులో రాయబడని అంశానికి విలువ లేదు. నాలిక తీసుకోవడానికి పనికిరాదండి అది. సో మెనీ ఏ టైమ్స్ పత్రికల్లో వస్తుంది, మనం రియాక్ట్ అవుతున్నాము. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఈ అంశంలో తీర్పు వెలువరించలేదు. అవి హియరింగ్ టైంలో చేసినటువంటి అబ్జర్వేషన్స్కి వాల్యూ లేదు, వాటిని పట్టించుకోని అవసరం లేదు. ఆర్టికల్ 370 సమయంలో కూడా చాలా మాటలు అన్నారు. ఫైనల్ తీర్పులో వాళ్ళు మాట్లాడినటువంటి ఒక్క మాట కూడా వ్యాఖ్య ఉండదు. నిన్న సుప్రీంకోర్టు ఒక అబ్జర్వేషన్, మియర్ గ్రోపింగ్ ఈజ్ నాట్ రేప్ అంది. నిన్న మనందరం చదివాము. మియర్ గ్రోపింగ్ ఈజ్ నాట్ రేప్ వాజ్ సెడ్ డ్యూరింగ్ ది హియరింగ్ సమయంలో చెప్పినట్టు హౌ కెన్ మియర్ గ్రోపింగ్ బి కన్స్టిట్యూడ్ యాజ్ అ రేప్ అని చెప్పి అన్నారు వాళ్ళు. వీళ్ళు పేపర్లో దాన్ని బ్యానర్గా గ్రోపింగ్ ఈజ్ నాట్ రేప్ అనగానే మహిళా సంఘాలు బయలుదేరి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. మహిళా హక్కులకి జడ్జెస్ ఇన్సెన్సిటివ్గా ఉన్నారు. నిర్భయకి నిర్భయ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ ఇంకో చట్టం కావాలని రోడ్డు మీదకి వస్తారు. మనం కూడా ఓవర్ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ వక్ఫ్ చట్టంలో వచ్చినటువంటి కొత్త చట్టంలో వచ్చిన మార్పులు ఏంటన్నది నేను మీకు వివరించి నా కథనాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది వక్ఫ్ బై యూజర్, ల్యాండ్ గ్రాబింగ్ ఖతం అయిపోయింది. రెండవది వక్ఫ్ కెన్ నౌ బి ఫార్మ్డ్ ఓన్లీ త్రూ డిక్లరేషన్ ఆర్ ఎండోమెంట్. ఇప్పుడు కొత్తగా వక్ఫ్ ఎవరన్నా ఇవ్వాలన్నట్టయితే వాడు డిక్లరేషన్ ఇవ్వాలి. నేను నా భూమిని వక్ఫ్కి ఇస్తాను అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వాలి. డిక్లరేషన్ ఇవ్వడము లేదా దానం ఇవ్వడము చేయాలి. ఈ రెండు చేయాలన్నట్టయితే వాడు కనీసము 5 సంవత్సరాలుగా ఇస్లాం మతాన్ని పాటించిన వాడై ఉండాలి. నేను భయపడి ఏదో పొలంలో పనిచేసుకుంటున్నటువంటి రంగయ్యకి కత్తి చూపించి కటారు చూపించి డొనేషన్ చేసేసి ఇది వక్ఫ్కి ఇచ్చినట్టుగా రాయి అంటే అది చెల్లదు. వాడు 5 సంవత్సరాలుగా మసీదుకు వెళ్ళి వాడు నమాజ్ చేసి వాడు రోజా పాటించి వాడు జకాత్ ఇచ్చి వాడు మిగతా ఇస్లాంకి సంబంధించినటువంటి అన్ని విధి విధానాలను పాటించిన వాడైనప్పుడు మాత్రమే వాడి ఎండోమెంట్స్ తీసుకోబడతాయి. సో ఫోర్సబుల్లీ ఎవరో రాకా సుధాకర్ దగ్గరకు వచ్చి నీ భూమి నాకు వక్ఫ్కి రాసి ఇచ్చాయి అని కత్తి తుపాకీ చూపించితే జరగదు. ఇది డోనర్ మస్ట్ బి ఎ ప్రాక్టీసింగ్ ముస్లిం ఫర్ ఓవర్ 5 years. రెండవది, చాలా సందర్భాల్లో ఇస్లాంలో జరిగే అన్యాయం ఏంటంటే మన దగ్గర ఎన్టీ రామారావు గారు మన అదృష్టం కొద్దీ 1980sలో మహిళలకి ఆస్తిలో హక్కునిచ్చారు. ఇస్లాం యొక్క చట్టాల ప్రకారము మహిళలకు ఇప్పుడున్నటువంటి చట్టాల ప్రకారం యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చేంత వరకు ఆ పరిస్థితి ఉంటుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే అసమానత కూడా పోతుంది. మహిళలకు ఆస్తి హక్కు లేదు. పర్యవసానంగా మహిళలు ఉన్నా, వాళ్ళు ఆర్థికంగా బలహీనంగా ఉన్నా, వాళ్ళకి ఆస్తి అవసరం ఉన్నా, వాళ్ళ పిల్లల్ని పెంచుకోవడానికి వాళ్ళకి డబ్బులు అవసరం ఉన్నా కూడాను తండ్రి చనిపోయి ఆ భూమి అలా ఉన్నట్టయితే దాన్ని వక్ఫ్కి ఇచ్చి తీరాలి. సో ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము ఫిమేల్ హెయిర్స్ అంటే ఎవరైతే మహిళా వారసురాళ్ళు ఉన్నారో దే కెనాట్ బి బైపాస్డ్. వాళ్ళ హక్కులను గుర్తించడమైనది. కాబట్టి మహిళలు ఉన్నా కూడా వాళ్ళని పక్కన పెట్టేసి ఆస్తిని తీసుకెళ్లి వక్ఫ్కి ఇవ్వడము ఇది అసాధ్యము కొత్త చట్టం ప్రకారము. ఇది ముస్లిం మహిళలకి మేలు చేసేది. గవర్నమెంట్ ల్యాండ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ వక్ఫ్. ఇంత మటుకు ప్రభుత్వ భూమిని కూడా ఇది నాది అని చూపిస్తే అదేదో ఊర్లో 1500 సంవత్సరాలుగా మందిరం ఉంది, ఇది నాది అన్నాడు, అది వక్ఫ్ అయిపోయింది తమిళనాడులో. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వ భూముల్ని ఉత్తరాఖండ్లో ఇప్పుడు చాలా పెద్ద గొడవ జరుగుతోంది. హల్ద్వానీ అనే పట్టణంలో సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ అయింది. హల్ద్వానీలో రైల్వే భూముల్ని ఆక్రమించుకున్నారు. ఆక్రమించుకున్న వాళ్ళు ఇళ్లు కట్టేసుకున్నారు. అది రైల్వేకి చెందిన భూమి అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పిచ్చిన తర్వాత ఆ భూముల్ని ఖాళీ చేసేందుకు రైల్వే అధికారులు వెళితే వీళ్ళు మళ్ళీ మానవ హక్కులు మాకు సమయం ఇవ్వలేదు అని చెప్పి కోర్టుకు వెళ్తే ఏ కోర్టు అయితే ఇది
ఖాళీ చేయించి రైల్వే కబ్జా తన అధీనంలోకి తీసుకోవాలని చెప్పిందో అదే కోర్టు వీళ్లకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పింది. హల్ద్వానీలో రైల్వే స్టేషన్ చుట్టూ ఉన్నటువంటి భూమి విషయంలో జరిగినటువంటి వివాదం. ఉత్తరాఖండ్లో హల్ద్వానీ ఉంటుందండి. ఉత్తరాఖండ్లో ఫారెస్ట్ విభాగంలో మీరు వెళ్తూ ఉంటే, ఫారెస్ట్లో ఇప్పుడు పుష్కర్ ధామ్ ఈ ప్రభుత్వం సర్వే చేస్తుంది. అడవుల్లో కొన్ని చోట్ల 4-5 రాళ్ళు ఉన్నాయి, తెల్ల సున్నం పూశారు, దాని మీద ఆకుపచ్చ గుడ్డ ఒకటి పరిచారు, పక్కన 4 ఊదొత్తులు వెలిగించారు. 2 రోజుల తర్వాత 2 పూలమాలలు వేశారు. ఆ తర్వాత ఒకడు కూర్చున్నాడు, నువ్వెవరంటే నేను ముతవ్వలిని అంటున్నాడు. 5-6 రోజుల తర్వాత అక్కడికి వస్తున్నారు భక్తులు, కోరికలు కోరుకుంటున్నారు, కోరికలు తీరిపోయాయి అంటున్నారు. నెమ్మదిగా దానికి ఉర్సు, చందనోత్సవం, ఫలానా మిగతా అన్నీ నడుస్తున్నాయి. గవర్నమెంట్ ల్యాండ్స్ కెనాట్ బి టేకెన్ అవే బికాస్ ఆఫ్ దిస్ అమెండ్మెంట్. కాబట్టి ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీనిలో ఇంకొక విషయం ఉంది. ఇది ప్రభుత్వ భూమి అని ప్రభుత్వము చెప్పినట్లయితే, ప్రూవ్ చేయగలిగినట్లయితే ఆ భూమిని వక్ఫ్ భూమిగా చెప్పడానికి వీల్లేదు. మీలో చాలామంది చదివి ఉంటారు, సూరత్లోనో రాజ్కోట్లోనో మున్సిపల్ ఆఫీసు వక్ఫ్ ఆస్తి అని చెప్పేశారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర పత్రాలు ఉన్నాయి, వాళ్ళు చాలా ఫైట్ చేశారు, ప్రభుత్వం రంగంలోకి దిగింది కాబట్టి వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు. కృష్ణుడు కాబట్టి శమంతకమణిని తెచ్చాడు, భల్లూకముని కొట్టాడు, ఆ తర్వాత సత్రాజిత్తుని కన్విన్స్ చేశాడు. అది గవర్నమెంట్ కాబట్టి రాజ్కోట్లో చేసింది. రాకా సుధాకరో లేకపోతే రామచంద్ర గారు ఎలా చేయగలుగుతారు? కాబట్టి ప్రభుత్వ భూములకు ఈ మినహాయింపు వచ్చింది. వక్ఫ్ బోర్డు రెండవది ఏంటంటే, వక్ఫ్ బోర్డు ఈ భూమి నాది అని తను సర్వే చేస్తుంది. సెక్షన్ 40లో ఇందాక నేను చదివి వినిపించాను. వక్ఫ్ బోర్డు సర్వే చేస్తుంది. ఇప్పుడు సర్వే అనేది రెవెన్యూ రికార్డుల ఆధారంగా జరుగుతాయి. ఎందుకంటే భూమికి సంబంధించిన ఏ అంశమైనా అది రెవెన్యూ పరిధిలోకి వస్తుంది. రెవెన్యూ పరిధిలోకి వచ్చే విషయంలో వక్ఫ్ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. కాబట్టి ఏ భూ వివాదమైనా దానికి రెవెన్యూ పరిధిలో జరగాలి. వక్ఫ్ తన ఇష్టారాజ్యంగా చెప్పడానికి వీల్లేదు. మరొక మార్పు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, ఈ వక్ఫ్ బోర్డులు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా బోర్డులు కావు, ట్రైబ్యునల్స్. అంటే వక్ఫ్ ఉంది, ఆ వక్ఫ్లో మెంబర్ ఎవరు ఉండాలి? ముస్లిమే ఉండాలి. ఆ వక్ఫ్ నిర్వహణ ఎవరు చేయాలి? ముస్లింలే చేయాలి. దానిలో హిందువులు జోక్యం చేసుకునే అవసరం లేదు, వాళ్ళ మతంలో జోక్యం చేసుకునే అవసరం లేదు. కానీ ఈ వక్ఫ్కి సంబంధించిన ట్రైబ్యునల్స్లో హిందువులు, మిగతా మతానికి చెందిన వాళ్ళు ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రజాప్రాతినిధ్యం అనేది సాధ్యమవుతుంది. ఈ ప్రభుత్వం అది చేసింది. ఇది సెంట్రల్ బోర్డు మాత్రమే కాదు, స్టేట్ బోర్డులలో కూడా జరుగుతుంది. 2 నాన్ ముస్లింలు ఉండాలి. దేర్ మస్ట్ బి రిప్రజెంటేషన్ ఫ్రమ్ షియా, బోహ్రా, అగాఖానీ అండ్ బ్యాక్వర్డ్ ముస్లిమ్స్, పస్మాండా ముస్లిమ్స్ అని ఉన్నారు. ముస్లింల్లో మనం చాలామంది ముస్లింలు అందరూ ఒకటి అని అనుకుంటాము. చాలామంది మనకి చెప్పేవాళ్ళు కూడా మా దానిలో నమాజ్ చేసే చోట కోటీశ్వరుడి పక్కన రిక్షా పుల్లర్ కూర్చోవచ్చని. కానీ వాస్తవం ఏంటంటే అష్రాఫ్, అజ్లాఫ్ అండ్ ఇంకొకటి ఇట్లా 3 ఉంటాయండి. ఈ అష్రాఫ్లు ఎవరైతే షేక్ సయ్యద్, మొఘల్ పఠాన్ ఈ వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. ఆ అజ్లాఫ్లు అందరూ బీసీలు. దానికన్నా కింద ఇంకొక వర్గం ఉంది, దాని పేరు సడన్గా గుర్తు రావడం లేదు. వాళ్ళందరూ ఎస్సీ వర్గాల నుంచి వెళ్ళారు. ఈ ఎస్సీ వర్గాలకు చెందిన వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయి ఈ అష్రాఫ్లకు సంబంధించిన వాళ్ళని పెళ్లి చేసుకోలేడు. పెళ్లి చేసుకునేటప్పుడు మళ్ళీ ఇవన్నీ వాళ్ళు చూస్తారు. మనం జాతకం చూశాము కాబట్టి మనం మూఢాచారం చేస్తున్నాము అంటారు. వాళ్ళు కూడాను వాళ్ళకి సంబంధించినటువంటి ఒక జాతకం ఉంటుంది, ఇష్టఖారా అంటారు. ఆ ఇష్టఖారా చూసి ఎన్నో పాయింట్లు కలిస్తే కానీ వాళ్ళు పెళ్లి చేయరు. దురదృష్టం ఏంటంటే వాళ్ళకి సంబంధించి మనకు అధ్యయనం లేదు కాబట్టి మనము వాళ్ళంతా ఒకటని భావిస్తున్నాము. వీళ్ళందరికీ కూడా ప్రాతినిధ్యము, దీనిలో 2 ముస్లిం మహిళలు కూడా ఉండాలి అని ప్రభుత్వం చెప్పింది. ముస్లిం మహిళలు, హిందూ మహిళలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునల్ అనేది ఇంత మటుకు కోర్టులు దానికి వర్తించవు. ఇప్పుడు కోర్టులకు అవి జవాబు చెప్పవలసి ఉంటుంది. అంటే వాటి నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేయవచ్చు. వీటి ఆడిట్ జరగాలి. వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి ఆడిట్స్ కానీ, వాళ్ళ బోర్డులు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పరిశీలించగలుగుతుంది. మీకు ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. మీరు చార్మినార్ దగ్గరికి వెళ్తే మదీనా ఔకాఫ్ అని ఒకటి ఉంటుందండి. మదీనా హోటల్ అందరికీ తెలిసింది. ఆ మదీనా హోటల్ వాస్తవానికి అదొక వక్ఫ్. అలాదీన్ అనేటటువంటి ఒక ధనవంతుడు ఒక ఆస్తిని కట్టి, ఆ ఆస్తిలో 500 దుకాణాలు ఇచ్చి, ఆ అద్దె ద్వారా వచ్చినటువంటి డబ్బు, అదేవిధంగా ఈ మదీనా హోటల్లో టీ తాగినటువంటి వాళ్ళు టీ మొత్తం ఆ హోటల్ నిర్వహణ తర్వాత మిగిలిన ప్రతి పైసా మదీనాకి పంపేవాడండి.
మక్కా మదీనాలు మనలో చాలామందికి తెలియదు. 1970 వరకు, అంటే గల్ఫ్ దేశాల్లో ఆయిల్ పడనంత వరకు మక్కా మదీనాలకు దిక్కు లేదు. వాటిని పట్టించుకున్నవాడు భారతీయ ముస్లిం మాత్రమే. హైదరాబాద్కి చెందినటువంటి నవాబు, అదేవిధంగా భోపాల్కి చెందినటువంటి నవాబు, పటౌడీకి చెందినటువంటి నవాబు, హర్యానాలో పటౌడీ అనేటటువంటి సంస్థానం ఉంది, ఆ సంస్థానానికి చెందినటువంటి నవాబు. వీళ్ళు ముగ్గురు తమ ఆస్తుల్లోంచి ఇటువంటి వక్ఫ్ని ఏర్పాటు చేసి డబ్బులు సేకరించి పంపితే మదీనాలో పని జరిగేది. నా దగ్గర ఈవేళ దొరికిన ఒక ఫోటో ఉంది. 1970కి ముందు గల్ఫ్ దేశము సౌదీ అరేబియాలో మక్కా వద్ద పాస్పోర్ట్ ఆఫీసర్స్ నేల మీద కూర్చున్నారు, మీరు చూడవస్తున్నారు. నేల మీద కూర్చుని పాస్పోర్ట్ ఆఫీసర్లు ఒంటెల పక్కన నిలబడి విమానంలోంచి దిగిన వాళ్ళ యొక్క పేర్లు రాసుకుంటున్నారు. 1971 వరకు. ఈ ఫోటో తర్వాత ఎవరికి కావాలంటే వాళ్ళకి నేను చూపించగలను. 1971లో పెట్రోల్ పట్టడం మొదలైంది, వాళ్ళకి డబ్బు రావడం మొదలైంది. అప్పుడు మన భారతదేశం నుంచి డబ్బులు అవసరం లేకపోయినాయి. 1970 వరకు మదీనా ఔకాఫ్ నుంచి డబ్బులు వెళ్ళేవి. 500 షాప్స్ అండ్ హోటల్. దీని నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎక్కడ పోతోంది అన్నటువంటి విషయంలో ఇప్పుడు వివాదం ఉంది. ఇంత ఆస్తి, అంత కోట్లాది రూపాయలు విలువ చేసే ఆస్తి ఏమవుతుంది, ఎవరి చేతుల్లో ఉంది? ఇది నాదంటే నాదని రెండు వర్గాలు కొట్టుకుంటున్నాయి. 2016లో మన హైదరాబాదులో పోలీసుల్ని జోక్యం చేసుకోమని చెప్పి ఒక వర్గము ఇంకొక వర్గం మీద ఫిర్యాదు చేసింది. నేను హైదరాబాద్ ఉదాహరణ ఇస్తున్నాను మీకు. కాబట్టి ఈ తరహా ఏవైతే గొడవలు ఉన్నాయో ఇవన్నీ కూడా కోర్టు పరిధికి రావాలి. ఇష్టారాజ్యంగా వీటి దురుపయోగం ఉండకూడదు. అదేవిధంగా ఆగాఖానీలు, బోహ్రాలకు కూడా సపరేట్ బోర్డ్స్ ఉంటాయి. ఆగాఖానీలు ముఖ్యంగా మీకు బొంబాయిలో, హైదరాబాద్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. హైదరాబాద్లోని రాణిగంజ్కి ఎవరన్నా వస్తే, రాణిగంజ్లో ఆటోమొబైల్ పార్ట్స్ని చేసేటటువంటి దుకాణాలు అన్నీ కూడా ఆగాఖానీలు నడుపుతారండి. లేకపోతే దావుదీ బోహ్రాలు నడుపుతారు. దావుదీ బోహ్రా మహిళను గుర్తించడం చాలా సులభం అండి. మహిళ బుర్ఖా ధరిస్తుంది, కానీ బుర్ఖా నల్లగా ఉండదు. పూలు గులాబీ రంగు చక్కటి పూల అలంకరణ ఉన్నటువంటి బుర్ఖా ధరిస్తుంది అనమాట. ఆ రంగురంగుల బుర్ఖా ధరించి దాని మీద పూలు, రకరకాల డిజైన్లు ఉన్నాయంటే అమ్మాయి బోహరా అని అర్థం. హైలీ ఎడ్యుకేటెడ్ కమ్యూనిటీ. కాబట్టి ఈ ట్రైబ్యునల్లో ముస్లిం లా ఎక్స్పర్ట్ ఉండాలన్నటువంటి నిబంధన ఉండేది, అది కూడా ఇప్పుడు తీసేశారు. ప్రభుత్వ అధికారులు ఇందులో భాగస్వాములు కావచ్చును దీనికి సంబంధించిన భూ వివాదాలని పరిష్కరించేందుకు. మనలో ఎంతమందికి తెలుసు, గయకి సంబంధించి ఒక వివాదం నడుస్తుంది. గయ బౌద్ధులదా, గయ హిందువులదా? హిందువులు దాన్ని హిందువులకు సంబంధించినటువంటి విష్ణు గయో ఏదో ఈ పేరు పెట్టి పాదగయ, విష్ణు గయ ఇలాగా అని చెప్తూ ఉంటారు. బౌద్ధులు బౌద్ధ గయ అంటారు. దాని మెయింటెనెన్స్ కోసము ఒక 10 మెంబర్ కమిటీ ఉంది. ఆ 10 మెంబర్ కమిటీలో 5 బౌద్ధులు, 5 హిందువులు ఉన్నారు. నిత్యం కొట్టుకుంటూ ఉంటారు, ఇది మాదంటే మాది అని. మనమేమో శ్రాద్ధ కర్మలు చేయటానికి, పిండ ప్రదానం చేయటానికి మనకి అదే గయ కావాలి. మా బుద్ధుడికి సంబంధించినటువంటి, బుద్ధుడికి జ్ఞానం వచ్చినటువంటి చెట్టు ఇక్కడ ఉంది కాబట్టి ఇది మాది అని వాళ్ళు అంటారు. బీహార్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, దానిలో ఒక 11వ సభ్యుడిని చేర్చింది. ఆ 11వ సభ్యుడు ముస్లిం. ఈరోజు హూ డిసైడ్స్ who should own Bauddha Gaya or Gaya, whether బుద్ధిస్టా లేకపోతే హిందువా, ఎవరు ఓన్ చేయాలన్నటువంటి కాస్టింగ్ ఓట్, డిసైడింగ్ ఓట్ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అ ముస్లిం. ఎందుకు ముస్లిం తీసుకొచ్చింది? ఆ జిల్లా ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో అతను ముస్లిం కాబట్టి చట్టంలో సవరణ చేసి జిల్లా కలెక్టర్ షుడ్ బి ద మెంబర్. ఇఫ్ ఈజ్ అ ముస్లిం హీ కెన్ బి ఎ మెంబర్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మన చట్టాల్లో ఈ రకమైనటువంటి అనేక అసమానతలు ఉన్నాయి. కాబట్టి వీటిని తొలగించవలసిన అవసరం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో వక్ఫ్ చట్టం ఉందండి. ఈరోజు మనము ఏ సవరణలు తెస్తున్నామో ఆ సవరణల్ని పాకిస్తాన్ 15 సంవత్సరాల క్రితం తీసుకొచ్చింది. మనలాగానే వక్ఫ్ చట్టానికి సవరణలు ఎన్ని సవరణలు చేశారు? 2010లో జనరల్ అథారిటీ అండ్ ఔకాఫ్ సౌదీ అరేబియా క్రియేట్ చేసింది. 1961 నుంచి మొదలుపెట్టి అనేక కమిటీలను ఏర్పాటు చేసింది. సింగపూర్లో వక్ఫ్ బోర్డు ఏదైతే ఉందో, మజ్లిస్ ఉగామా ఇస్లాం సింగపురా
MUIS, దానిలో రిజిస్ట్రేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు రికార్డ్స్ కీప్ చేస్తారు. ప్రతి వక్ఫ్ ప్రాపర్టీ అక్కడ రిజిస్టర్ కావాల్సిందే. వాళ్లకు సింగపూరీస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారము శిక్షలు పడతాయి ఏమన్నా తప్పులు చేసినట్టయితే. టర్కీలో ఉంది, ఈజిప్ట్లో ఉంది, ఇరాక్లో ఉంది, UAEలో ఉంది, కువైట్లో ఉంది. అన్ని దేశాల్లో కూడాను సంస్కరణలు తీసుకొచ్చారు. మతపరమైనటువంటివి కావు, సంస్కారపరమైనటువంటి సంక్షేమపరమైనటువంటి యాక్టివిటీస్ కోసం కూడా రెగ్యులేటరీ బాడీస్ వచ్చినాయి. కేవలం హిందుస్థాన్లో మాత్రమే అది జరగలేదు. ఇప్పుడు ఆ సవరణల్ని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. కాబట్టి మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పని ఏమిటి అన్నది అర్థం చేసుకోవాలంటే 1906 నుంచి 1947 ఆగస్టు 14 వరకు ఏదైతే ఉల్టా ప్రవాహం వెళ్ళిందో దాన్ని సీదా చేసే పని చేస్తోంది. ఎందుకంటే 1947 లాగా 2047 రాబోతోంది. 2047లో మరో విభజన రావాలా, లేక ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ధర్మ, వర్ణ, లేకపోతే జాతి, కుల, భాష, వర్గ వీటితో సంబంధం లేకుండా ఒక్క దేశంగా నిలబడాలా. ఇది మన ముందు 2047కి మన ముందు ఉన్నటువంటి పరీక్ష. 2047 గనక మనము ఫెయిల్ అయ్యామనుకోండి ఈ దేశం ముక్కముక్కలవుతుంది. జాగ్రత్తగా దేశ చరిత్రను మీరు గమనిస్తే 1990లో ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమైంది. 1920లో మోప్లాలో, కేరళలోని మోప్లా నాడులో అత్యాచారాలు జరిగినాయి. ఎన్ని అత్యాచారాలు జరిగినాయంటే ఆ అత్యాచారాలని చూడటానికి వెళ్ళినటువంటి ఒక నాయకురాలు సైనైడ్ పిల్స్ జేబులో పెట్టుకుని వెళ్ళింది. నన్ను ఎవడైనా రేపు చేసే ముందు సైనైడ్ పిల్ తింటాను అని చెప్పి వెళ్ళింది. అంత భయంకరమైనటువంటి అత్యాచారాలు జరిగినాయి. 2019లో కూడా ఈ దేశంలో షాహీన్ బాగ్ ప్రారంభమైంది. 2020కి దేశవ్యాప్తంగా అది విస్తరించింది. అంటే ఖిలాఫత్ యొక్క రీప్లే జరుగుతున్నది. 2022లో కోహాట్లో అల్లర్లు జరిగినాయి. కోహాట్ ఈరోజు పాకిస్తాన్లో ఉన్నాయి. 2022లో ఈస్ట్ ఢిల్లీలో అల్లర్లు జరిగినాయి డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి వచ్చినటువంటి రోజున. సో వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ అ రీప్లే ఆఫ్ 1906 నుంచి 1947 ఆగస్టు 14 దాకా జరిగినటువంటి ఏదైతే జరిగిందో దాన్ని రీప్లేని జరిపించేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ఆపేటటువంటి శక్తి ఆనాడు లేదు. 1925లో నాగపూర్లోని మొహితేవాడలో ఒక 5 పిల్లలతో దానిని వ్యతిరేకించేటటువంటి ఒక మహాశక్తి ఒక డాక్టర్ గారు ప్రారంభించారు. ఆయన జీవిత కాలంలో ఆయన చూడలేకపోవచ్చు, కానీ 2047 1947లా జరగకుండా ఉండాలన్నట్టయితే, ఈ దేశంలో ప్రజలందరూ ఒకటిగా ఉండాలన్నట్లయితే చట్టపరమైనటువంటి అవరోధాలతో పాటు మానసికతాపరమైనటువంటి అవరోధాలు కూడా పోవాలి. మానసిక పరమైనటువంటి అవరోధాలు పోతే ఏమవుతుందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2019లో ఆర్టికల్ 370 తొలగిపోయింది. 2025 ఏప్రిల్ 25వ తారీఖున పెహల్గాం సంఘటన జరిగింది. పెహల్గాం సంఘటన జరిగిన తరువాత మిత్రులారా, ఏ జమ్మూ కాశ్మీర్లో అయితే హురియత్ కాన్ఫరెన్స్ ఒక క్యాలెండర్ ఇచ్చి 14వ తారీఖు రాళ్లు విసరాలి, 15వ తారీఖు రస్తా రోకో చేయాలని చెప్పిందో అక్కడ ప్రజలు ఏ పార్టీ పిలుపునివ్వకుండా స్వచ్ఛందంగా బంద్ని పాటించారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా. అక్కడ ఇప్పటికీ కొందరు ఉన్నారు, కొన్ని శక్తులు ఉన్నాయి, వాళ్ళకి సహకరిస్తున్నది ఆ శక్తులే. బాంబులు తయారు చేసిన వాళ్ళు, దారి చూపించిన వాళ్ళు అక్కడ వాళ్ళే. కానీ మొట్టమొదటిసారి సర్వసాధారణ ప్రజానీకము నిలబడింది, ఈ దాడిని ఖండించింది. జమ్మూ కాశ్మీర్లో 38 సంవత్సరాల తరువాత త్రివర్ణ పతాకం ఎగిరిందండి బంద్ సమయంలో. దీని ప్రభావం ఎలా ఉంటుందో అది కూడా చెప్పి నేను ముగిస్తాను. దీని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఈ దాడి ఏప్రిల్ 25వ తారీఖున పెహల్గాంలో దాడి చేసిన తర్వాత ఈ దాడిని మేమే చేశాం అని ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటటువంటి సంస్థ ప్రకటించింది. ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేది లష్కర్ తోయబా యొక్క ఫ్రంట్ ఆర్గనైజేషన్. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించినటువంటి 4 గంటల తరువాత
పాకిస్తాన్లో లష్కరే తోయబా యొక్క డెప్యూటీ చీఫ్ అయినటువంటి సైఫుల్లా కసూరి వాడి పేరు. ఆ సైఫుల్లా కసూరిని పాకిస్తానీ ఆర్మీ టీవీ ఛానల్ మీదకి తీసుకొచ్చి చెప్పరా మాకు దీనికి సంబంధం లేదు, లష్కరే తోయబాకి దీనికి సంబంధం లేదని చెప్పమంటే వాడు వణుకుతూ, ఆ విజువల్ దయచేసి మీరు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకుని చూడండి, వాడు గజగజలాడుతూ చెప్తున్నాడు, పహల్గాంలో జరిగిన సంఘటనకి లష్కరే తోయబాకి సంబంధం లేదు, నేను సైఫుల్లా కసూరి, ఇన్ఛార్జ్ ఆఫ్ ఆపరేషన్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, నేను చెప్తున్నాను మాకు సంబంధం లేదన్నాడు. వాడు చెప్పిన 2 రోజుల తరువాత ఏప్రిల్ 26న అంటే నిన్న ద రెసిస్టెన్స్ ఫ్రంట్ ఒక స్టేట్మెంట్ జారీ చేసింది. ఏమని జారీ చేసింది? ఈ దాడి మేము చెయ్యలేదు, 24వ తారీఖున మేము చేశామని చెప్పినటువంటి సంస్థ మేము చెయ్యలేదు అని. పైగా ఏమంటుంది, భారతదేశానికి చెందినటువంటి డిజిటల్ వార్ఫేర్ ఎక్స్పర్ట్స్ మా సంబంధించిన టెలిగ్రాఫ్ ఛానల్లోకి వచ్చి దూరి మా యొక్క మొత్తం సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు దెబ్బతీసి మా పేరిట స్టేట్మెంట్ విడుదల చేశారు, మాకు ఈ దాడికి సంబంధం లేదు. ఎందుకంటున్నారు? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లోని సగటు ప్రజానీకము వ్యతిరేకిస్తున్నారు కాబట్టి. ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో భారత్కి అనుకూలంగా బంద్ జరుగుతుందో అప్పుడు రెసిస్టెన్స్ ఫ్రంట్ మారుతుంది, లష్కరే తోయబా మారుతుంది, ఇవాళ కాకపోతే రేపు వాళ్ళందరినీ జటలోంచి పుట్టించినటువంటి పాకిస్తాన్ మారుతుంది. ఇవన్నీ సాధ్యమవుతాయి. కానీ సాధ్యము కావాలన్నట్టయితే 1947 ఆగస్టు 14 రిపీట్ కాకుండా ఉండాలన్నట్టయితే ఈ దేశంలో జాతీయవాద శక్తులు బలపడాలి, జాతీయవాద శక్తుల్ని బలోపేతం చేయాలి. మనందరము కూడా దీనికి సంబంధించిన అవగాహనను పెంచుకుని, అధ్యయనాన్ని పెంచుకుని, డిస్కషన్స్లో నిర్భయంగా విషయాన్ని మాట్లాడాలి. ఎవరో బస్సులో వెళ్తూ ఉంటే వాడు ట్యాక్సీ వాళ్ళతో మాట్లాడుతుంటే ట్యాక్సీ వాళ్ళ వక్ఫ్ గురించి మనం మాట్లాడుకోవడం విన్న తరువాత ఒక చోట ట్యాక్సీని ఆపి ఎవరినో ఫోన్ చేసి తీసుకొచ్చి ఒక ఆర్మీ ఆఫీసర్ని కొట్టాడంటున్నాడు. ఆర్మీ ఆఫీసరు దెబ్బలు తిరిగి రావడం ఏంటండి? హీఈస్ ట్రైన్ టు ఫైట్ 10 people. దెబ్బలు తినొచ్చి ముఖం మీద అంతా రక్తము, దాని ఫోటోలు పెట్టుకుని, ఇదిగో మీరు వక్ఫ్ గురించి మాట్లాడితే ఇంట్లో తలుపులు వేసుకుని లోపల మాట్లాడండి, ఎందుకంటే ఎవరన్నా కొట్టొచ్చును. జాతిలో ఇటువంటి భీతి ఉన్నంత వరకు మనం ముందుకు సాగలేం. కాబట్టి అక్కడ ధైర్యంగా వాళ్ళు ఏ రకంగా నిర్ణయాలు చేస్తున్నారో ఆ రకమైన నిర్ణయాలను మనము అమలు చేయవలసిన అవసరం ఉంది. వీ హ్యావ్ టు స్టార్ట్ అ డిస్కోర్స్, వీ హ్యావ్ టు స్టార్ట్ స్పీకింగ్. దొంగ పేర్లతో ట్విట్టర్లో చేయటం కాదండి, నిలబడి ఛాతీ విరిచి సరే చూద్దాం ఏమవుతే ఏదవుతుంది, నేను చెప్తాను, నేను మాట్లాడతాను అన్నది అవగాహన పెంచటము. మనలోనే చాలామంది అంటారు, వక్ఫ్ బోర్డులో హిందువులు ఎందుకండి, వక్ఫ్ బోర్డులో హిందువులు ఎందుకు? కలకత్తాలో 288 సంవత్సరాల పురాతనమైనటువంటి తారకేశ్వరి మందిరం యొక్క ట్రస్ట్ బోర్డులో ఫర్హాద్ హకీం అనేటటువంటి ముస్లిముని బోర్డు చైర్మన్గా మమతా బెనర్జీ ఎందుకు పెట్టింది? ఈసారి కన్నా ముందు జరిగినటువంటి కుంభమేళా యొక్క మొత్తం ఓవరాల్ ఇన్ఛార్జి పేరేంటో తెలుసునండి? మొహమ్మద్ ఆజం ఖాన్. మొహమ్మద్ ఆజం ఖాన్ మన రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో నేను రోజు బైబిల్ చదువుతానన్నటువంటి మహిళామణిని ఈ బోర్డు సభ్యురాలుగా పెట్టింది ఎవరండి? మనవాళ్ళే. కాబట్టి ఈ సమాజంలో ఎప్పటి వరకైతే ప్రతిఘటన ఉండదో, అవగాహనతో కూడినటువంటి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి సంఘటనాబద్ధమైనటువంటి ప్రతిఘటన ఉండదో అప్పటి వరకు మనం వెనకడుగులోనే ఉంటాము. ప్రభుత్వం పనిచేస్తున్నది, అద్భుతమైనటువంటి చట్ట సవరణ చేసింది. ఈ చట్ట సవరణ యొక్క వాస్తవికతను ముందు హిందూ సమాజానికి అర్థం చేయించాలి. హిందూ సమాజానికి అర్థం చేయించడంతో పాటు మిగతా సమాజానికి కూడా దీనికి సంబంధించినటువంటి విషయాలను బోధించవలసినటువంటి అవసరం ఉంది, అవగాహనను పెంచవలసిన అవసరం ఉంది. అందుకని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సమాలోచనను నేను అభినందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు రెండింతలుగా అభినందిస్తున్నాను.